బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి భాగ్యనగరం అత్తలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సికింద్రాబాద్లోని పీజీ రోడ్లో లక్ష్మీనారాయణ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు వెళ్లడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని, రాత్రంతా నిద్ర లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ కాలనీ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ఓ టు యు సుష్మిత. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అయితే ఏకదాటిగా 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పీజీ రోడ్లోని లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్నాము. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి దాదాపు మోకాల కంటే ఎక్కువగా నీళ్లు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తిగా అపార్ట్మెంట్స్ ఉన్న పరిస్థితి, అపార్ట్మెంట్స్లో కూడా నీళ్లు వెళ్ళాయని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా నీళ్లు వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ చెత్త కానీ అలాగే ఆ గోడ ఉండడం కారణంగా నీరు వెళ్ళడం లేదని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మనకు అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉందో ఈ అపార్ట్మెంట్లోకి దాదాపు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుందో ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి దాదాపు మోకాల కంటే దాదాపు ఎక్కువగా నీళ్ళు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ వాసులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? యాక్చువల్లీ ఇది 4 years నుంచి సేమ్ ప్రాబ్లం మేడం. ఇంతకుముందు కూడా జరిగింది, దానికి ముందు కూడా జరిగింది. ఇక్కడ ఉన్న ఇంట్లో కూడా చాలా మటుకు నీళ్ళు వచ్చినాయి. చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఆ కంప్లైంట్ క్లోజ్ అవుతుంది తప్ప దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫ్రమ్ ఎనీ ఎండ్. అది శాంక్షన్ కూడా అయింది పైప్ లైన్, బట్ చేంజెస్ ఏం కావట్లేదు. వీఆర్ ఫేసింగ్ దీస్ మెనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ లాస్ట్ 4 years. 4 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం చూస్తున్నాం కదా. మొత్తంగా ఇక్కడ ఈ అపార్ట్మెంట్తో పాటు అక్కడ పక్కన కనిపిస్తున్న అపార్ట్మెంట్ అన్ని పూర్తిగా కూడా నీళ్లు నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలోకి అన్నిటిలోకి కూడా నీళ్లు వెళ్ళాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మార్క్ మనకు కనిపిస్తూ ఉందో ఆ మార్క్ వరకు కూడా దాదాపు మోకాల లోతు కంటే ఎక్కువగా నీళ్లు వచ్చాయి. అన్ని ఇళ్లలో కూడా అంటే వెళ్ళడం కారణంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇల్లంతా కూడా బురదమయంగా మారడంతో చాలా వరకు వస్తువులన్నీ చిందరవందరగా అయ్యాయి, వస్తువులన్నీ కూడా పాడైపోయాయని కూడా చెప్తూ ఉన్నారు. సో మనం చూస్తున్న ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్లోకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే చూస్తున్నామో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇలా నీళ్లు వెళ్ళిపోయాయి. సోఫా సెట్ కానీ అన్నీ కూడా పూర్తిగా స్పాయిల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వెంటనే దాదాపు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సిచ్యువేషన్ తర్వాత కొన్ని వాటర్ ఫ్లో అనేది తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా కూడా కనిపిస్తూ ఉంది. రాత్రి ఏ విధంగా ఉండిందండి? రాత్రి అయితే మాకు నిద్ర కూడా పట్టండి మేము. ఎందుకంటే మొత్తం ఇల్లంతా చూడండి మీరు, ఒకసారి మీకు తెలుస్తుంది. ఇప్పటికైతే మొత్తం ఫర్నిచర్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది మాకు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ పోవట్లేదు మెయిన్. ఇక్కడ అది మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, చేస్తున్నారు, ఇంకా చేయట్లేదు వాళ్ళు. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది, దీనికి శాంక్షన్ కూడా అయింది. అది ఇంకా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము చాలాసార్లు పోతున్నాం వస్తున్నాం కానీ పని కావట్లేదు మెయిన్. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా స్థానికులు వెంటనే చర్యలు తీసుకోకపోతే మళ్ళీ వర్షం పడితే ఇదే సిచ్యువేషన్ మాకు నెలకొనే అవకాశం ఉంది. సో చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా ముత్యంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇక భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. పలు చోట్ల కాలనీలన్నీ కూడా నీటి మయం. దోమలు కూడా గగన్ మహల్ కాలనీ నీట మునిగిపోయింది. అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైకి మోకాళ్ళ లోతు వర్షపు నీరు. వర్షం వచ్చిన ప్రతిసారి కార్లు నీళ్లలోనే ఉండి పాడైపోతున్నాయని, పిల్లలు స్కూల్కి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాలనీ వాసులు. హైడ్రా సిబ్బంది వరద నీటిని క్లియర్ చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పలు లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం దోమలగూడలో ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఇళ్లలోకి చేరుకున్నాయి. కార్లు కూడా నిన్న రాత్రి పూర్తిగా మునిగిపోయాయి. అయితే ఇప్పుడు కొంత వాటర్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా ఈ కాలనీ మొత్తం, ఈ దోమలగూడలో ఉన్న శివాస్ ఈ కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుని ఉంది. కిందికి రావాలంటే కూడా అందరూ భయపడినటువంటి పరిస్థితి. అయితే నైట్ వర్షం తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్థానిక కార్పొరేటర్ కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఏంటి పరిస్థితి? రాత్రి నుంచి ఎలా ఉండే ఇక్కడ? అందరికీ నమస్కారం. నా పేరు రచనశ్రీ, టవర్ డివిజన్ ఆపరేటర్. నిన్న భారీ వర్షం కురిసినందుకు ఈడ మన దోమలదూర టవర్ డివిజన్ దగ్గర ఉన్న దోమలదూర శివ ప్యాలెస్ దగ్గర నీళ్లు పొంగిపోతున్నాయి. నిన్న రాత్రి నాకు 4 o'clock ఈ యొక్క న్యూస్ తెలిసింది. అందుకే పొద్దున 6 o'clock అధికారులతో మాట్లాడి వాళ్ళని పిలిపించి, అలాగే డిఎంసీ దాని కూడా పిలిపించి దీనికి సొల్యూషన్ చేయాలని నేను వాళ్ళని పిలిపించి చేపిస్తున్నాను. ఎట్లా ఉందమ్మా నైట్ నుంచి సిచ్యువేషన్? ఎట్లా ఉంది? 3 feet వచ్చింది వాటర్. నైట్ అసలు కార్లు గాని మనుషులు కూడా దిగి
కిందకి వెళ్ళిపోయి పరిస్థితి చాలా ఇదిగా అధ్వానంగా ఉంది. ఇప్పుడు జానకి అపార్ట్మెంట్ లో ఏదైతుందో పాపం వాళ్ళు పోలేక మా శివ ప్యాలెస్ గోడ ఎక్కి అంటే సిడి వేసుకొని దిగి కిందకి వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి ఇట్లనే ఉంది, ఈసారి అంటే 2002లో ఒకసారి వచ్చింది, 2000 మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి నాలాలన్నీ కూడా పూర్తిగా పూడికతీతో నిండిపోయాయి. వర్షం వరద వెళ్లేటువంటి సరిగా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా సమీప కాలనీలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా హైదరాబాద్ లో నాలా వ్యవస్థను పూర్తిగా బాగు చేయాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే నాలాలన్నీ కూడా పూర్తిగా నిండేసరికి ఈ విధంగా జల దిగ్బంధంలో కాలనీలన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా నైట్ పూట తెలియకుండా వస్తే మాత్రం ఈ వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు 3 వ్యక్తులు వరదల్లో కొట్టుకుపోయి ఇంతవరకు వారి ఆచూకీ కూడా లభించలేదు. పరిస్థితి ఆ విధంగా ఉంది హైదరాబాద్ లో. మరి ఇప్పటికైనా కూడా నాలాలు, మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి, ఏదైతే నాలాల మీద ఉన్నటువంటి కబ్జాలు కూడా క్లియర్ చేసి హైదరాబాద్ ని పూర్తిగా వరదలు వచ్చినప్పుడు కాపాడాలనేటువంటి చాలా మంది కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ దోమల్గూడ నుంచి.